హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏబీ డివిలియర్స్. ఇతని పూర్తి పేరు మీకు తెలుసా? అబ్రహం బెంజమిన్ డివిలియర్స్. ఏబీ డివిలియర్స్ను మనం ముద్దుగా ఏబిడి ఏరియన్ మిస్టర్ 360 అని పిలుస్తాం. ఏబీ డివిలియర్స్ 17 ఫిబ్రవరి 1984 సౌత్ ఆఫ్రికాలో జన్మించారు. ఏబీ డివిలియర్స్ టెస్ట్ ఫార్మాట్లో 114 మ్యాచ్లు ఆడి 8,765 రన్స్ చేశాడు. ఓడిఐ ఫార్మాట్లో 228 మ్యాచ్లు ఆడి 9,577 రన్స్ చేశాడు. టీ20 ఫార్మాట్లో 78 మ్యాచ్లు ఆడి 1,672 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఫార్మాట్లో 184 మ్యాచ్లు ఆడి 5,162 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్కి ఒక అరుదైన రికార్డు ఉంది. ఓడిఐలో అతి ఫాస్టెస్ట్ సెంచరీగా తన పేరు మీద రికార్డు అయి ఉంది. 31 బాల్కు 100 కొట్టాడు. ఏబీ డివిలియర్స్ ఫాస్ట్గా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎందుకంటే తన ఒకటి పని చేయట్లేదని, దానివల్ల సరిగ్గా ఆడలేకపోతున్నా అని చెప్పేసి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఐపీఎల్లో తన రికార్డును బద్దలు చేయలేకపోతున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు తన పేరు మీదే ఎక్కువగా ఉన్నాయి. 25 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు తన మీద ఉన్నాయి. ఐపీఎల్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్ కూడా ఏబీడి అలాగే విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. 229 రన్స్ చేశారు అవుట్ కాకుండా. ఏబీ డివిలియర్స్కి ఆర్సీబీ అన్న, విరాట్ కోహ్లీ అన్న, ఇండియా అన్న చాలా ఇష్టం. అందుకే ఏబీడీకి ఇండియాలో ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఏబీడీ అలాగే విరాట్ కోహ్లీ బాండింగ్ అయితే చాలా గొప్పగా ఉంటుంది. ఏబీడీ కింగ్ కోహ్లీని బిస్కెట్ అని, కోహ్లీ ఏబీడీని ఏలియన్ అని పిలుచుకుంటారు. ఏబీడీ క్రికెట్ ఆడే విధానం చూస్తే ప్రతి ఒక్కరికి ఒళ్ళు గగురు పుడుతుంది. ఎందుకంటే ఏ షాట్ అయినా చెప్పి మరీ కొట్టగలడు. యార్కర్లు, బౌన్సర్లు ఇట్లాంటివి ఏమీ తన ముందు పనిచేయవు. ఏబీడీ సెంచరీల పరంగా చూస్తే ఐపీఎల్లో 3 సెంచరీలు, ఓడిఐలో 25 సెంచరీలు, టెస్ట్ ఫార్మాట్లో 22 సెంచరీలు కొట్టాడు. ఏబీడీ తన రిటైర్మెంట్ బ్యాక్ తీసుకొని ఆర్సీబీకి వచ్చి ఆడాలని ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు తన ఆట కోసం. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.